హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదైతే మండే రోజు వ్లాగ్ అండి ఇంకా మండే రోజు పొద్దున్నే పనంతా కూడా కంప్లీట్ చేసుకొని పూజ అదంతా కూడా కంప్లీట్ చేసుకొని కిచెన్లోకి అయితే వచ్చేసాను కిచెన్లోకి వచ్చి రాగానే ఫస్ట్ అయితే ఇంకా టీ అయితే పెట్టుకొని తాగుతాను ఇక్కడ చూస్తే పాల ప్యాకెట్ మొత్తం గడ్డ కట్టేసింది ఇంకా ఈ పాలైతే కరిగే లోపు నేను ఇంకా గిన్నెలు అయితే ఎక్కడెక్కడ సదిరి పెట్టేస్తున్నాను మామూలుగా అయితే నేను నైటే గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటాను డైలీ కూడా ఇలా నైటే గిన్నెలు క్లీన్ చేసుకుంటే పని పొద్దున్న ఎక్కువగా ఏమి అనిపించదు అనమాట తర్వాత అయితే ఇక్కడ సేమియా అయితే ఉప్మా చేద్దామని చెప్పి తీస్తాను ఈ రోజు నుంచి అయితే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా తొందరగా హడావిడిగా ఉంటుంది కిచెన్లో అయితే పని పొద్దున్న అయితే ఇక సేమియా ఉప్మా మామూలుగా అయితే ఉప్మా చేస్తా అంటే వద్దన్నారని చెప్పేసి ఇంకా సేమియాలు అయితే కొన్ని ఉన్నాయి పిల్లలిద్దరికి సరిపోతుందని చెప్పేసి ఇంకా సేమియా అయితే ఉప్మా అయితే చేస్తున్నాను అందరికీ చేస్తే ఉప్మా అయితే అన్నీ వేస్తాను అనమాట అందులో ఉల్లిపాయలు మామూలుగా కరివేపాకు కొత్తిమీర పల్లీలు అట్లా అన్నీ వేసుకుంటాం కదా మనం మామూలుగా ఉప్మా చేసుకున్నట్టు కానీ పిల్లలకు మాత్రం అవన్నీ ఏం వేయొద్దు అంటాడు మా చిన్నోడైతే అవన్నీ ఏమి తినడు ఆ కరివేపాకు కొత్తిమీర ఏది వచ్చినా కూడా అన్నీ తీసి పక్కన పెట్టేసి తింటూ ఉంటాడనమాట అవన్నీ తీయడం కూడా ఆయనకు బద్ధకం ఇంకా అందుకే చాలా సింపుల్గా చేసేయమంటాడు అవన్నీ ఏం వేయకుండా చేయమంటాడని చెప్పేసి ఇంకా నేనైతే ఏం వేయకుండానే చేస్తున్నాను ఇక్కడైతే వాళ్ళిద్దరి కోసమే కదా అని చెప్పేసి ఏం లేదు కొంచెం ఆయిల్ వేసేసి అందులోనే పచ్చిమిర్చి వేస్తాను కదా ఆవాల జీలకర్ర అయితే వేస్తాను అందులోనే పచ్చిమిర్చి వేసేసి తర్వాత సేమియాలు కూడా అందులోనే ఫ్రై చేస్తాను మామూలుగా అయితే సేమియాలు మనం సపరేట్గా ఫ్రై చేసి పెట్టుకుంటాను అందరికి చేస్తే మాత్రం కాకపోతే ఇంకా ఇద్దరికి కొన్ని సేమియాలే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా అందులోనే వేసేసాను అనమాట అందులోనే వేసేసి అవన్నీ కూడా మంచిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసి ఉప్పు వేసేసానంటే ఇంకా వాళ్ళకైతే ఇంకా తినేస్తారనమాట ఇంకా ఈ రోజు నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా హడావిడి అయితే ఎక్కువగా ఉంటుంది మా ఇంటి నుంచి స్కూల్ అయితే కొంచెం దూరమే ఉంటుంది అందుకే ఒక్కొక్కసారి లంచ్ కూడా చేసి ఇచ్చేస్తాను ఎందుకంటే మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళి ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి పొద్దున్నే ఇంకా టిఫిన్ లంచ్ ఒక్కొక్కసారి ఇంకా టిఫిన్ చేయకుండా డైరెక్ట్ లంచ్ చేసి ఇంకా అన్నం కొంచెం తినిపించేసి తర్వాత అదే పంపించేస్తాను అనమాట ఎందుకంటే ఇంకా పని తొందరగా అయిపోకపోతే మాత్రం అలాగే అవుతుంది తర్వాత ఇక్కడైతే పాలైతే గడ్డైతే కరిగిపోయిందని చెప్పేసి ఇంకా నేను కూడా కాఫీ అయితే కలుపుకుందామని చెప్పేసి పెట్టేస్తున్నాను డైలీ ఇంకా నేనైతే ఎలాంటి వాటర్ అట్లా ఏం తీసుకోను అనమాట కొన్ని వాటర్ తాగేసి తర్వాత ఫస్ట్ అయితే కాఫీ అయితే తాగుతాను కొంచెం లేట్ అయితే నాకైతే ఇంకా తలనొప్పి వచ్చేస్తుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే కాఫీ అయితే పెట్టుకొని తాగేస్తున్నాను తర్వాత ఇక్కడైతే సేమియా ఉప్మా అయితే కూడా రెడీ అయిపోయింది ఇంకా బాబుకి అయితే పెట్టిచ్చేస్తే ఇంకా తినేసి వెళ్ళిపోతాడు స్టార్టింగ్ డే కదా ఇంకా స్కూల్ అయితే మరి ఎలా ఉంటుంది అక్కడ పిల్లలందరూ వస్తారో లేరో అని అనుకుంటున్నాడు ఇక ఈరోజు అయితే అమావాస్య కాబట్టి కొంచెం పిల్లలు ఎవరిని పంపించడానికి అయితే ఉండరు కదా స్టార్టింగ్ అని చెప్పేసి అలా అని చెప్పేసి అనుకుంటారేమో అని అనుకుంటున్నాను తర్వాత అయితే ఇక్కడ వంట అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నాను తొందరగా ఎందుకంటే బయటికి వెళ్దామని చెప్పేశాడు కొంచెం బ్యాంకు తర్వాత బయట కొంచెం పని ఉంది అని చెప్పేసి ఇంకా వంట అయితే తొందరగా వంట అయితే చేసేసుకున్నాను తోటకూర వండేసాను తర్వాత కర్రీ సాంబారు సొరకాయ సాంబారు తర్వాత రైస్ అయితే పెట్టేసి ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఎక్కడికైనా బయటికి వెళ్ళేది ఉంటే నేను పని అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాతనే వెళ్తాను ఇంట్లో పని ఎందుకంటే మళ్ళీ నాకు ఇంటికి వచ్చిన తర్వాత ఏం పని చేయాలనిపించదు అని చెప్పేసి ఇంకా బయటికి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే ఫస్ట్ అయితే బాబుకి ఇంకా లంచ్ చేశాను కదా ఇంకా బాక్స్ ఇచ్చేసి ఇంకా మేమైతే ఇంకా పనులు అయితే చూసుకుంటాం అనమాట ఇదైతే బాబు స్కూల్ ఇక్కడే చదువుకుంటాడు ఇక్కడైతే ఇంకా తర్వాత బ్యాంక్ అయితే వెళ్ళాము అక్కడైతే కొంచెం చిన్న ఒక అరగంట పని ఉంటే ఇంకా అది చూసేసుకొని ఇంకా మళ్ళీ షాప్కి అయితే వెళ్ళాను కొన్ని బట్టలు తీసుకుందామని చెప్పేసి నా కోసమే ఇంకా అవి ఏం తీసుకొచ్చాను అనేది తర్వాత చూపిస్తాను తర్వాత ఇటు నుంచి అయితే డీమార్ట్కి అయితే వచ్చాను ఇక్కడైతే కొన్ని సామాన్ అయితే తీసుకున్నాను ఒకసారి బయటకు వచ్చేస్తే ఇంకా ఇలా అన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకుంటాం అనమాట ఇంకా తర్వాత ఇంకా ఈరోజు అయితే డీమార్ట్లో చాలా పబ్లిక్ ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇంకా టైము 11:30 అట్లా అవుతుంది కానీ చాలా మంది ఉన్నారు ఇక్కడైతే ఇంకా పిల్లలకి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా పిల్లలకి సంబంధించినవి అయితే చాలా ఉన్నాయి ఇక్కడ కంపాక్స్లు తర్వాత రేజర్లు చూడడానికి అయితే భలే ఉన్నాయి చిన్నపిల్లలందరూ ఇదే ప్లేస్లో ఉన్నారు చూస్తే భలే అనిపించింది మొత్తం పిల్లల వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు మొత్తం చుట్టుముట్టేశారనమాట వాటిని అన్నిటిని చూసుకుంటూ ఇలా అన్ని కలర్స్ పెన్సిల్స్ బాక్స్ వెరైటీగా అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి పిల్లలందరూ కూడా ఇది కావాలి అది కావాలని అక్కడ వాళ్ళ పేరెంట్స్ని అయితే ఇబ్బంది పెట్టేస్తున్నారు అది చూస్తూ నేనైతే కొద్దిసేపు అక్కడే ఉండిపోయాను అనమాట ఇంకా మా చిన్నోడి కోసం ఏదైనా తీసుకుందామని చెప్పేసి నేను చూస్తున్నాను ఏం తీసుకుందామని చెప్పి చూస్తూ ఉంటే ఇంకా మా వారైతే ఇంకా ఈ కాంపాక్స్ వాడికి కాంపాక్స్ కావాలంటాడు కదా అని చెప్పేసి అంటే ఇంకా ఇది ఒకటి బైక్ లాగా ఉంది ఇంకా ఇదైతే తీసుకుందామని చెప్పేసి ఇంకా ఇదైతే ఒకటైతే తీసుకున్నాను రేట్ కూడా 79 రూపీస్ ఎంతో పడింది బాగుంది క్వాలిటీ కూడా బాగుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను ఇక్కడైతే చాలా బాగుంది చూడ్డానికైతే ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడైతే కంపాక్స్లు మన ఇట్లా వెరైటీగా ఉన్నాయి ఇదైతే బస్సుదంట
ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా బుక్స్ మొత్తం పిల్లల పేరెంట్స్ చాలామంది ఉన్నారు ఈ ప్లేస్లో అయితే. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఒకటి కప్ తీసుకుందామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము టీ తాగడానికి అనేసి. ఇంకా కొన్ని కప్స్ అయితే తీసుకుంటానని చూశాను, కానీ ఇంకా నాకు ఇక్కడైతే చాలా ఎక్కువ రేట్ అనిపించింది. మళ్ళీ తర్వాత ఇదివరకు 1-2 తీసుకున్నాను, అవైతే పగిలిపోయాయి. తర్వాత ఇక్కడైతే ఆలుగడ్డ పొట్టు తీసేది ఉంటుంది కదా, అదైతే తీసుకుందామని చెప్పేసి వచ్చాను. ఇక్కడైతే కొన్ని ప్లాస్టిక్ ఉన్నాయి, కాకపోతే ఈ స్టీల్ది అయితే బెటర్ కదా, ఎక్కువ రోజులు వస్తుందని చెప్పేసి ఇంకా స్టీల్ అయితే తీసుకున్నాను. రేట్ ఎక్కువే ఉంది స్టీల్ది, కాకపోతే ఇంకా రేట్ ఎక్కువ ఉన్నా పర్వాలేదని ఇంకా స్టీల్ది తీసుకున్నాను. టిఫిన్ బాక్స్లో అయితే చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి, కానీ అందులో బాక్స్ చూడండి ఎంత చిన్నగా ఉంది, అందులో అసలు ఏమీ పట్టదు. ఇంకా చిన్న పిల్లలకైతేనే సరిపోతుంది. ఇంకా లంచ్ బాక్స్ కూడా చాలా వెరైటీస్ అయితే వచ్చాయి ఇక్కడైతే, బాగున్నాయి అన్నమాట చూడ్డానికైతే. కానీ చాలా చిన్న పిల్లలకైతేనే ఇవి సరిపోతాయి, కొంచెం పెద్ద పిల్లలకైతే ఈ బాక్స్లో అసలు ఏమి సరిపోదు, అంటే చిన్నగా ఉన్నాయి అందులోపల అయితే. ఇంకా వెరైటీగా అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి వెరైటీస్గా అయితే. చూడ్డానికి అయితే పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ఇంకా తర్వాత బిల్ కొట్టించేసుకొని బయటకి అయితే వచ్చాను. ఇంకా వచ్చిన తర్వాత బయటకి డీమార్ట్కి వస్తే మాత్రం కంపల్సరీగా నేను ఐస్ క్రీమ్ తినంది అయితే బయటకి అయితే వెళ్ళను అనమాట. కంపల్సరీగా ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేసిన తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఎండకు ప్రొద్దున దాకా కొంచెం ఎండ బాగుంటుంది, నైట్ కొంచెం ఈవినింగ్ టైంలో కొంచెం గాలి ఎక్కువగా వస్తుంది కదా, ఇంకా కొంచెం చల్లగా ఉంటుంది. కానీ ఈ టైంలో ఎండ అయితే ఎక్కువగా ఉంటుంది. బయటికి వెళ్ళేసి వచ్చేసరికి ఇంకా తలంతా ఇదైపోయిందనమాట. ఇంకా ఇంటికైతే వచ్చేసి కొంచెం సేపు అలా కూర్చొని రిలాక్స్ అయిపోయాను. ఇంకా లంచ్ అయితే చేయలేదు. ఇక్కడైతే ఇంకా నేను ఏమేమి తీసుకున్నానని చూపిస్తాను చూడండి. ఇంక ఈ కంపాక్స్ అయితే తీసుకొచ్చాను. ఇంకా పిల్లలకి టిఫిన్ కోసం ఒక్కొక్కసారి ప్రొద్దున్నే టిఫిన్ చేయాలంటే టైం సరిపోదని చెప్పేసి ఇప్పి ఉంటే ఇంకా ఎప్పుడైనా ఒకసారి అలా ఇప్పి కూడా చేసేయచ్చు అని చెప్పేసి ఇప్పి తర్వాత కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే ఈ స్టీల్ తీసుకున్నాను కదా, ఆలు పొట్టు తీసేదైతే ఇంకా ఈ పిల్లర్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇంకొన్ని కిరాణా సామాన్ అయితే కొన్ని ఇంకా పిండి పప్పులు అట్లా అవన్నీ కూడా ఇక్కడైతే తీసుకున్నాను. తర్వాత బట్టల షాప్కి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడైతే కొన్ని టాప్స్ చూశాను, కాకపోతే ఇంకా నాకు ఇప్పుడే వద్దనిపించింది. అందుకే కొన్ని లెగ్గిన్స్ అయితే కొన్ని నాకు కావాల్సినవి అయితే తీసుకున్నాను అనమాట. ఇలా కొన్ని కలర్స్ అయితే. ఇదండి ఈ రోజుకు వీడియో అయితే. ఇంకా ఇలాగే డైలీ వ్లాగ్స్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నచ్చితే అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి. థ్యాంక్ యూ.